దసరా నుంచి రైతు భరోసా నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు. ఎక్కడి నుంచి రెడీ చేసుకోవాలనే ఎంత సిగ్గు చెట్టు ఇది. నిధులు రెడీ చేసుకోవాలంటే అంటే వాళ్ళ వాళ్ళ ఆస్తులు కుదబెట్టో, వాళ్ళ బంగారం కుదబెట్టో, వాళ్ళ నిధులు తెచ్చి నీ ఖజానాకు పోయాలా వాళ్ళు? ఎవరికంటాడు నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశం ఇస్తానట. అంటే ఇప్పుడు ఆర్థిక శాఖలో ఉన్న అధికారులందరూ వాళ్ళ పిల్లల మీద ఉన్న పుస్తలు, వాళ్ళ పిల్లల మీద ఉన్న బంగారం, వాళ్ళ ఇంట్లో మీద ఉన్న బంగారం తీసుకొచ్చి నీ నిధులు చేకూర్చాలా? నువ్వు నిధులు చేకూర్చకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? ఆయన అన్నడా నువ్వు రాసుకొచ్చినావు ఆయన పరువు తీద్దామని? ముఖ్యమంత్రి గారు అన్నరా లేకపోతే నువ్వే రాసుకొచ్చినావా? నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు. సాగు భూమికే సహాయం. వచ్చే నెలలో గైడ్ లైన్స్ రిలీజ్. డిజిటల్ సర్వేస్ తో పక్కాగా పంట భూముల గుర్తింపు. 1,29,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్టు అంచనా. 7.5 ఎకరాలకు సీలింగ్ పెడతారని సమాచారం. రైతుల కోసం మరో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. ఈసారి ఎకరాకు 7,500 చొప్పున పెట్టుబడి సహాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే వచ్చే నెలలో రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో ఒకటి మనం ఒప్పుకోవాలి. ఒకటి ఏంటిదంటే ఇక్కడ ఏంటిదంటే సాగవుతున్నట్టు అంచనా. ఇది బాగున్నది కదా. సాగు భూములకే ఎవడైతే సాగు చేస్తాడో రైతు అనేటోడు సాగు చేసేటోనికే ఈ రైతు భరోసా అంటాడు. ఇంకోటి ఏమంటాడు, ఈసారి ఎకరాకు 7,500 అంటే గతంలో 5,000 వేసిందని ఒప్పుకున్నాడు. అంతకుముందు ఎగ్గొచ్చిన 2,500 రూపాయలు. ఏది 7,500లో 2,500 ఎగ్గొచ్చావు కదా, ఇవి కలిపేయాలి. ఈ 2,500 రూపాయలు కలిపేయాలి ఈసారి. అప్పుడే నువ్వు సంతృప్తిగా ఉంటారు ప్రజలు, రైతులు. 7,500 రూపాయలు ఇప్పుడు వేయడంతో పాటు గతంలో ఎగ్గొచ్చిన 2,500 కూడా వేసి గప్పుడు నువ్వు బరాబర్ సీఎం అనిపించుకో. గప్పుడు నువ్వు రైతు పక్షపాతివి అనిపించుకో. ఇక నిజమే ఇది వ్యవసాయం చేయని వాళ్ళు అందరికీ ఇవ్వద్దు, వ్యవసాయం చేసేటోళ్ళకే ఇవ్వాలి. పడాబడి భూములు ఉన్నాయనుకో వాటికి ఇవ్వకుర్రి, వాటికి మేము మద్దతు తెలుపుతాం. ఎందుకంటే ఒకనికి 100 ఎకరాలు ఉంటుంది ఓ దొరోనికి, వాడు వ్యవసాయం చేయడు, ఏం చేయడు, వాని ఖాతాకి డబ్బులు పోతాయి. ఇక వాడు ఎవరికో కౌలుకి ఇస్తాడు. పాపం ఆయనే చెమట అంతా గార్చి దుక్కంతా దున్ని ఆయనకు రాదు రైతు భరోసా. ఈ ఇంట్లో కూర్చున్నోనికి వస్తుంది. ముందు నీ మంత్రులకు అందరికీ రైతు భరోసా బంద్ చేయి. నువ్వు కూడా రైతు భరోసా తీసుకోవద్దు, నీ ఎమ్మెల్యేలు కూడా రైతు భరోసా తీసుకోవద్దు. మీకే ఇది అవుతుంది, సొమ్ము అంతా మీకే పోతుంది. స్పీకర్కు రుణమాఫీ చేస్తారా సిగ్గు లేకుండా? ఇప్పుడు ఇక నువ్వు రుణమాఫీ అయితే కేసీఆర్ కూడా రుణమాఫీ అవుతుంది. నువ్వు రైతు భరోసా తీసుకుంటావు, కేసీఆర్ కూడా రైతు భరోసా తీసుకుంటావు. మీకు సిగ్గుంటే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే కాంచెల్లి, మంత్రి కాంచెల్లి, ముఖ్యమంత్రి గారికి మీకు సిగ్గుంటే మీరు రైతు భరోసా తీసుకోవద్దు, రైతు రుణమాఫీ కూడా మీకు కావద్దు. మీరు పేదోళ్ళ, మీరంతా వ్యవసాయం చేసేటోళ్ళ. ఈ అపారం మీద ఏం మాట్లాడుతున్నావు మరి?